హలో ఎవ్రీవన్, మా పిల్లలు చూసారు కదా, గడ్డి తీసుకెళ్ళి ఆవుకైతే వేస్తున్నారు ఇద్దరు. మేమైతే లాస్ట్ సండే మా పొలం దగ్గరికి అయితే వెళ్ళాము, అంటే మా అమ్మ వాళ్ళ పొలం దగ్గరికి. అక్కడైతే మా నాన్న పండించిన మొక్కజొన్న అండ్ వరి అవన్నీ అయితే మీకైతే చూపిస్తాను, ఎంత బాగున్నాయో చూడండి. మా చిన్నోడైతే గడ్డి అయితే తీసుకెళ్ళి వేస్తున్నాడు, ఇంకా దాంతో మాట్లాడుతున్నాడు కూడా. పొలం దగ్గరికి అయితే వెళ్ళాము, ఇవన్నీ చూసారు కదా ఎంత పచ్చగా ఎంత బాగున్నాయో. అక్కడైతే గాలి అయితే అసలు ఎంత సూపర్గా వస్తుందో. నిజంగా సండే సండే అప్పుడప్పుడైతే ఇలా బయటికి అయితే వెళ్ళాలి, అంత ప్రశాంతంగా ఉంది పొలం దగ్గరికి వెళ్తే. మేమైతే పిల్లల్ని తీసుకొని అయితే వెళ్ళాము. యాక్చువల్గా నేనైతే మా పొలం దగ్గరికి రాక అయితే చాలా ఇయర్స్ అవుతుంది. పెళ్ళికి ముందు అలా స్కూల్కి వెళ్ళే టైంలో అయితే సండే సండే వెళ్ళే వాళ్ళం. అలా అక్కడికి వెళ్ళి కాసేపు ఆడుకొని వచ్చేవాళ్ళం, కానీ చాలా ఇయర్స్ అవుతుంది అసలు వెళ్ళడమే మానేశాను. ఇప్పుడైతే పిల్లలు అయితే తీసుకొని మా పొలం దగ్గరికి ఎందుకు వచ్చినామంటే కంకులు అయినాయి, అక్కడే కాల్చుకొని తిందామని చెప్పేసి అయితే పిల్లల్ని తీసుకొని అయితే వచ్చాము. మా నాన్న అయితే చూసి కంకులు అయితే దింపుతున్నాడు, అంటే ముదిరినే కాకుండా కొంచెం లాతగా ఉన్న కంకులు అయితే చూసి కట్ చేసుకొని వస్తున్నాడు. అంటే చెట్టు మీద ఎరవచ్చు, కాకపోతే ఆ చెట్టు మీద విరిసిన తర్వాత చెట్టు ఎండిపోతుంది, వేస్ట్ అవ్వడం ఎందుకని చెప్పి ఇప్పుడు వాటిని తెంపిన తర్వాత అందులో నుంచి కంకి తీసి ఆ గడ్డి తీసుకెళ్ళి ఆవుకైతే వేస్తాడు. చూసారు కదా ఒక ఫార్మర్ ఎంతగా ఆలోచిస్తాడో ఆవుల గురించి. అంటే ఆవులు అంటే వాళ్ళకి ఒక ఇంట్లో మనిషిలాగానే, నిజంగా వాటిని కూడా ఒక మనిషిలాగానే ట్రీట్ చేస్తారు. మా శ్రీహాన్ నుండి అన్షిత్ అయితే వస్తున్నారు. అసలు ఒడ్ల మించి నడవడమే కష్టం, ఇద్దరైతే అలా కష్టపడుకుంటూ అయితే నడుస్తున్నారు. వాళ్ళు ఫస్ట్ టైం పొలం కాడికి అయితే రావడం. లాస్ట్ పారిందిగా నిన్న సరే కైకోవడం చూడండి. మాతో పాటు మా అమ్మమ్మ మా తాతయ్య కూడా వచ్చారు. అంటే వాళ్ళు వచ్చారు కాబట్టి తీసుకొని అట్లా మా పొలం కూడా చూసినట్టు ఉంటుంది వాళ్ళని చెప్పి తీసుకొని వెళ్ళాము. ఇక వాళ్ళైతే కొన్ని సంవత్సరాలు అవుతుంది మా పొలం దగ్గరికి రాక. అమ్మమ్మ కూడా వచ్చింది, ఇద్దరైతే మాతో వచ్చారు. వాళ్ళతో ఉంటే నిజంగా చాలా సందడిగా ఉంటుంది. మా తాతయ్యతో ఉంటే మాత్రం అసలు టైమే తెలియదు, అంత బాగా మాట్లాడతాడు, అంత జోక్స్ చేస్తాడు, అసలు చాలా సందడిగా అనిపిస్తుంది మా తాతయ్యతో ఉన్నంతసేపు. ఇక మా అమ్మమ్మకి అయితే అసలు అమ్మమ్మతో టైం ఉండడం అంటే చాలా ఇష్టం, అన్నీ చాలా మంచి మంచి విషయాలు చెప్తుంది మా అమ్మమ్మ అయితే. అస్సలు బోర్ అనిపించేది అమ్మమ్మతో ఉండడం. మా తాతయ్య చూడండి, తనకు నడవడానికి కష్టంగా ఉన్నా కూడా ఏదో ఒక హెల్ప్ చేస్తూనే ఉంటాడు ఎప్పటికీ. మొత్తానికైతే కంకులైతే అలా చెట్టు నుండి తీసి ఇక మంట పెట్టయితే కాల్చుకోవడానికైతే అన్నీ రెడీ చేస్తున్నారు మా తాతయ్య ఉన్న మా నాన్న.
మా శ్రీహాన్ దోస్తులు చెప్తే పోయినాం మా తాత మా అమ్మ ఈ పాట సుత వాళ్ళ చూపిస్తుంది. అది తాత పాట పెట్టు సెలెక్ట్ అయిందా కాలేదు? డూప్లికేట్ అయిందా? డూప్లికేట్ అయితే మార్పిడి చెప్తాం, పేరు కాదు. గట్టి కాదురా గిట్టురా. ఇది చూడండి శ్రీహాన్, శ్రీహాన్ నువ్వు ఈ మక్క పేరు అడుగు పలికేత పడుతుందా? ఇప్పుడే ఇది అయినాక పెరుగుతుంది. ఫైనల్గా మా కంకులు అయితే కాలాయి, చూడండి ఎంత బాగున్నాయో. అసలు చెట్టు మీకెళ్ళి అప్పుడే తెంపి తింటే ఎంత టేస్ట్ ఉంటాయో, కొనుక్కొని తింటే అసలు ఆ టేస్టే ఉండవు. ఇవైతే అప్పుడప్పుడు తెంపి కాల్చినాం కాబట్టి మస్తు స్వీట్ ఉన్నాయి, చాలా బాగున్నాయి. మా పిల్లలు అయితే అసలు నన్ను తిననీయట్లేదు. అంటే మమ్మీ నాకు పెట్టు మమ్మీ అంటే నేను ఊచిస్తా అంటే వాళ్ళు ఇద్దరు తిన్నారు. కొన్ని బాగుందా కాలుతాను. ఇప్పుడు పోలీసు ఎక్కడ వేసుకునే పెరుగు ఇక్కడికి వచ్చాం. పోలీసు ఎక్కడ అంటే వేసుకున్నారా? పోలీసు ఎక్కరు ఇక ఉండకపోతే రమ్మని ఉండక పొద్దుగా లేచి వాళ్ళ జంపలు పోతారు, మమ్మల్ని అక్కడ పోతారు. అలా సరదాగా అయితే కంకులు కాల్చుకొని తిని ఇంటికైతే వెళ్ళిపోయాము. మీరు కూడా అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు సండేస్ కానీ అలా అగ్రికల్చర్ ల్యాండ్ ఉన్న వాళ్ళు పొలం దగ్గరికి వెళ్ళి అలా టైం స్పెండ్ చేయండి, చాలా హ్యాపీగా ఉంటుంది.